ఒకటే మాట, సినిమా అయితే అసలు మాటలు లేవు. అంటే గబ్బర్ సింగ్ ఏదైతే హరిశంకర్ ఒక 10 ఏళ్ళ ఆకలి తీశాడో, ఇప్పుడు సుజిత్ కూడా సేమ్ అంతే కల్ట్ ఫ్యాన్గా తీశాడు. సినిమా ఎక్స్ట్రాడనరీ బ్లాక్ బాస్టర్, ఒక్కటే మాట. ఎందుకనంటే సినిమాలో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, యాక్షన్ కొరియోగ్రఫీ, మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సెంటిమెంట్. అంటే పవన్ కళ్యాణ్ గారు యాంగ్రీ యంగ్మన్ క్యారెక్టర్ అంటే ఒక గన్స్ స్వాట్స్తో అంటే ఎంత అంటే ఎక్స్ట్రాడనరీగా ఒక కొరియోగ్రఫీ చాలా బాగా చేశారు. అండ్ ఎక్కడ ఇంత కూడా నెగిటివ్ అనేది లేదు బ్రో. ఎవడు ఇంకా వేసిన బేసిక్లీ ఏంటంటే పెద్ద సినిమా ఏది రిలీజ్ అయినా సరే ఈ మధ్య నెగిటివ్ కావాలని ట్రెండ్ చేయడము చాలా ట్రెండ్ అయిపోయింది. ఈ సినిమాలో ఎంత నెగిటివ్ ట్రెండ్ చేద్దాం అనుకున్నా సరే వాళ్ళే కావాలని చెప్పేసి ట్రెండ్ చేస్తున్నట్టు. సినిమాలో లిటరలీ ఇంత లో మూమెంట్ లేదు. సినిమా ఫస్ట్ లుక్స్ ఎక్స్ట్రాడినరీ. అసలు ఆయన హ్యాండ్సమ్ అంటే హరిహర వీరమల్లో అంత ఇదే అయిపోయారు కదా, డల్ అయిపోయారు. ఈ సినిమా కొంచెం చాలా ఎక్స్ట్రాడినరీగా అంటే ఫైట్ సీక్వెన్సెస్ కానీ అంటే ఆయన స్టోరీ కానీ ఇంకా మాటలు రావడానికి లేదు. ఇంకా ఒకటే మాట, సినిమా బ్లాక్ బాస్టర్ అంతే, ఒకటే మాట. సాంగ్స్ అంటే సాంగ్స్ అంతా మౌంటేజ్ సాంగ్స్, అదే అంటుంది తమన్ గారు బీజిఎం కానీ ఆ సాంగ్స్ అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ వచ్చే సాంగ్స్ అంటే లైక్ మౌంటేజ్ సాంగ్సే. ఒక పర్టికులర్ సాంగ్స్ ఏమీ లేవు, డ్యాన్స్ నెంబర్స్ అలా ఏం లేవు. సో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ స్టోరీ ఇంకా ఉంది, సెకండ్ పార్ట్ ఉంది. సో సినిమా అయితే ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సుజిత్. క్రేజీ పార్ట్ 2 ఉంది, తప్పకుండా చూడాలి. 100 CR ఒక్కో ఫైట్ బీజిఎం కొట్టాడు. ఏం కొట్టిండు, ఎలా స్టైలిష్ గా స్టైల్. పవన్ కళ్యాణ్ గారి గురించి స్టైల్ మాట్లాడద్దు, స్టైల్ ట్రెండ్ చేసిందే పవన్ కళ్యాణ్. ఇవన్నీ మాటలు కాదు, తమనన్న ఒకటే చెప్పాడు, తిప్పుతా పన్నేస్తాం, రోడ్ల మీద పన్నేస్తాం. ఈ సినిమాతో ఫైట్స్ పిచ్చి పాదగాడు. అక్కడ తీసింది కాదు, అక్కడ తీసింది ఫ్యాన్ బాయ్ సుజిత్, మాలో నుంచి అభిమాని కింగ్. నెక్స్ట్ వచ్చే మనకి సాంగ్స్ మాత్రం ఇదిగో ఇలా రప్ప రప్ప. ఇంకా నెక్స్ట్ వచ్చే మనకి ఓజీటీకి ఇంకా మొత్తం తగలబడిపోతుంది. ఇంకా పవన్ కళ్యాణ్ సినిమా ఊపిరాడిగా చచ్చిపోతున్నారు లోపల. పవన్ కళ్యాణ్ చించు పడేసాడు తమిళనాడు. ఓజీ ఓజాస్ గంభీర ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సింపేశాడన్న. మ్యూజిక్ కానీ స్కిల్స్ కానీ 12 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ ఇట్టు కొట్టాడు. దమ్మున్న ఎవడైనా సరే నెగిటివ్ చేసి ఆపుతా అన్న వాళ్ళు, దమ్మున్నోడు ఎవడైనా సరే ఈ సినిమాని ఆపి చూద్దాం ఎవడైనా సరే. ఇంకోటి స్పెషల్ మెన్షన్ ఇద్దరికి, ఒకటి సుజిత్, ఇంకోటి తమను. మీకు ఎప్పటికీ కళ్యాణ్ ఫ్యాన్స్ రుణపడి ఉంటారు, ఎప్పటికీ రుణపడి ఉంటారు. తమనన్నా నువ్వు మీసం కాదు, బాడీలో ఉన్న పాటలన్నీ తిప్పు. నువ్వు మీరు ఎవరో కూడా 2 రోజులు సినిమా థియేటర్కి వెళ్ళిన చెవులు పని చేయవు. మీకు జాగ్రత్త చెవులు దగ్గర పెట్టుకొని వినండి. ప్రతి సీను, ప్రతి షాట్, ప్రతి 10 నిమిషాలు ఎలివేషన్, డైలాగులు అయితే కోసేసుకుంటాం. రక్తమే బయటకి, స్క్రీన్ అంతా రక్తమే. మాదే బ్లడ్ మొత్తం ర్యాంప్ ఉంది, కే ర్యాంప్ అని కిరణ్ పవార్ సినిమా వస్తుంది. ఆ పేరు అనవసరం దానికి పెట్టారనిపించింది. ఇంకొకటి వచ్చేసరికి ఇలాంటి సినిమా మళ్ళీ ఎప్పటికి రాదనుకున్నాను, బాధపడ్డాను. కానీ ఇలాంటి సినిమా పక్క రెండోది OG2 వస్తుంది. OG2కి ఇంకా మామూలుగా ఉండదు అనమాట. ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ సినిమా అనే ఇది ఫ్యాన్ బాయ్ తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ ఎంత పెట్టుకుంటారు అంత పెట్టుకొని రండి, అర్థమైందా? అప్పుడు మీరు సాటిస్ఫై అవుతారు. నెక్స్ట్ లెవెల్. ఒక 5 మినిట్ షాట్ ఉంది, 5 మినిట్ షాట్కి గూస్ బంప్స్ అంతే. అది ఒక సలార్కి ఎలాగైతే ఫ్యాన్స్ అయ్యారో ఈ సినిమాకి చూసుకోండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యారు బొచ్చుడు మంది ఉన్నారు. సినిమా అయితే చాలా బాగుందండి. ఖుషి ఇండస్ట్రీ ఎలా అయితే అయిందో తర్వాత అత్తరింటి దారిది, ఇప్పుడు మళ్ళా ఓజీ గత్తర్ లేపాడు. సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది.
పవన్ కళ్యాణ్ స్టైల్స్ కానీ సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయి? స్టైలింగ్ కానీ, డ్రెస్సింగ్ కానీ, సాంగ్స్ కానీ, ఆ ఎనర్జీ కానీ ఎక్కడ తగ్గలేదు. చిన్నకోట కేజీఎఫ్ సరిపోదు, బాహుబలి సరిపోదు, దేవరా సరిపోదు. సినిమాలో ప్రతి పాటు రచ్చ రచ్చ. కెమెరా టేకింగ్, డైరెక్షన్ కెమెరా టేకింగ్, పవన్ కళ్యాణ్ లుక్స్ మామూలుగా లేదు. 120 కంట్రీలు కాదు 150 కంట్రీలో రిలీజ్ చేసుకోమను. ఓజీ ముందు థ్యాంక్ యూ సుజయ్, థ్యాంక్ యూ. సూపర్ అండి అసలు. మీకేం నచ్చింది? ఆ మ్యూజిక్ బాగుంది. ప్లీజ్ మీరు అలా చెప్పొద్దు, నాకు నవ్వు వస్తుంది. సార్ నేను వచ్చేది పవన్ కళ్యాణ్ కోసం. సినిమా అయితే సూపర్ ఉంది అసలు. అన్నోడికి హిట్ తాగుబడితే రోడ్ల మీద పండేస్తాం చెప్పాగా. దీనికన్నా బాగా ఎవడం చేయలేడు. సుజిత్ సంభవం బెస్ట్. కలిసి ఆడిచ్చారు. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ, మస్ట్ వాచ్. లాస్ట్ లో ట్విస్ట్ ఉంటది, మ్యాడ్ అయిపోతారు. భయ సినిమా ఎలా ఉంది? చాలా బాగుందండి. అసలు సుజిత్ గారి డైరెక్షన్, మాకు తమన్ గారి మ్యూజిక్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. అసలు ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాం మాకు ఇలాంటి సినిమా కావాలని. పవన్ ఫ్యాన్స్కి అందరికీ ఇలాంటి సినిమా కోసమే ఎదురు చూసాం. చాలా మంచి సినిమా ఇచ్చారు సుధీష్ గారికి. ఆ సినిమాలో అంత ఆడలేదు కాబట్టి మేము వెయ్యి కళ్ళతో ఎదురు చూసాం ఈ సినిమా కోసం. ఇలాంటి సినిమానే మళ్ళీ మళ్ళీ తీయాలి. మాకు అసలు ఇంత ఆనందం ఉందంటే అసలు ఆయన గురించి, ఆయన స్టైల్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఆయన స్టైల్ అంటేనే స్టాల్కే బాప్. ఆయన స్టైల్ గురించి మాట్లాడాలంటేనే ఆయన గురించి మాట్లాడాలి ఎవరైనా సరే. పవన్ కళ్యాణ్ గారి తర్వాతనే స్టైల్లో మాట్లాడాలంటే. మాకు ఈ సినిమాలో ఆయన స్టైల్స్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఆయన బీజిఎం ఎలా ఉంది? బీజిఎం తమనన్నకి గుడి కట్టాలని ట్రై చేస్తున్నారు అందరు ఫ్యాన్స్. ఇంకా తమనన్నకి సుజిత్ అన్నకి గుడి కడతారు. అంత మంచి సినిమా తీశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి సినిమా తీశారు. థ్యాంక్స్ అన్న. సుజిత్ అన్నకి, తమనన్నకి చాలా 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 థ్యాంక్స్. కోకట్పల్లి కాదు, కళ్యాణ్ బాబు పల్లె. కల్ట్ సూపర్ అన్న సినిమా. కళ్యాణ్ బాబు పల్లిదే, కోకట్పల్లి కాదు. కల్ట్. ఓజీ ఎలా ఉంది? సూపర్ ఉందండి. అసలు ఇప్పటివరకు వచ్చిన హైప్కి సరిపోయింది మొత్తం. అసలు ఇంకా హైప్ ఉన్నా పర్లేదు. అసలు అంత బాగుంది. లోపల స్టఫ్ మాత్రం చాలా ప్యాక్ చేశాడు సుజిత్. నిజంగా థర్డ్ మూవీ సుజిత్కి, కానీ నిజంగా ఎక్స్పీరియన్స్ తోటి తీసాడు. మరి ఎలా తీసాడు నాకు తెలియదు, కానీ చాలా బాగా తీసాడు. అసలు పవన్ కళ్యాణ్ స్టైలిష్ సూపర్. అసలు రక్తపాతం. అసలు ఒకప్పట్లో సలార్లో మన ప్రభాస్ ఎట్లున్నాడో ఇప్పుడు ఓజీలో పవన్ కళ్యాణ్ అట్లా ఉన్నాడు. మొత్తం రక్తపాతమే ముఖం మీద. మొత్తం మూవీ అంతా రక్తపాతమే పక్కా. అంటే అంటారు కదా 100 crores లేదని చెప్పి. ఐ థింక్ ఇది 100 crores అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను రోడ్ల మీద పండేస్తామని చెప్పి అదొక ఆడియో నడిచింది కదా, అది ఇప్పుడు నిజం అవుతున్నట్టు నాకు అర్థమైంది. నిజంగా అది ట్రైలర్లో చూసా కదా, గన్ను పట్టుకొని ఇలా అరవటం, అది ఎలా ఉంది? ఇప్పుడు ఆ సీన్ అనేది అవునవును అదే అర్థమైంది. ఆ సీన్ అనేది ఒక ప్లేస్లో జరుగుద్ది. అక్కడ గూస్ బంప్స్ వచ్చేస్తుంది భయ్య మీకు. ఇంకా విలన్కి హీరోకి మధ్యలో ఉండే ఫైటింగ్ అది. ఏమంటారు, మనోడు మంచి పగ మీద ఉంటాడు, చింపేశాడు అంతే స్క్రీన్ మీద. అవును, యాక్చువల్లీ విలన్ రోల్ కన్నా మన తమనన్న కొట్టిన బీజిఎం అసలు ఓమీకి చింపేసిండు. అసలు ఆయన కరెక్ట్ సెట్ అయ్యాడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి, ఓమీకి. అబ్బాబ్బాబ్బా ఏం చేశాడు అంటే, మేము రొమాన్స్ కింద చూసాం కానీ ఆయన్ని. విలన్లో అయితే అసలు మామూలుగా చింపేశాడు అసలు. తమన్ ఇప్పుడు నందమూరి తమన్ కాదు, ఇప్పుడు కొరిడేరు తమన్ అంటున్నారు. ఆయన అన్ని రకాల తమన్. ఆయన మన తమిళ్లో అనిరుద్ధ్ అసలు పనికిరాడు, ఇంకా తెలుగులో తమనే. మిగతా క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు మన చెప్పాలంటే ప్రకాష్ రాజ్ గారు బాగా చేశారు. తర్వాత మన అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, అర్జున్ దాస్ అందరు చింపేశారు భయ్య. A to Z పైసా వసూలు. అసలు 1000 రూపాయలు టికెట్ ఏం కాదు, 1000 కాదు 10,000 పెట్టినా కానీ రావచ్చు. అంత పైసా వసూలు అసలు. యాజ్ అ ఫ్యాన్ అని కాదన్న, సినిమా మాత్రం కల్ట్ చూపిస్తాం నిజంగా. ఎవర్ గ్రీన్. పవన్ కళ్యాణ్ మాత్రం కంబ్యాక్ మాత్రం మామూలు లేదు. చాలా రోజులు మాటలో చెప్పాలంటే మన కుర్రోడు ఫ్యాన్ సినిమా కానీ హిట్ అయితే పండేస్తా అన్నాడు. పండు వేసేసాడు అసలు.
ఇంటర్వెల్ అయితే ఎగరేసాడు మొత్తం. ఇచ్చి పడేసి ఉంటుంది. మీకు చెప్పాలంటే ఆమె పేరేంటి, శ్రేయారెడ్డి సంథింగ్ ఉన్నారు. ఆమె సుజిత్ ఎలా ఉన్నా సుజిత్ స్టోరీ చెప్తుంటే దానికి ఇచ్చిన ఎలివేషన్ కి నాకు చెయ్యాలనిపించింది అని చెప్పారు ఆవిడది ఒక సీన్ ఉంటది, గన్ ఇచ్చుకుని ఇలా వస్తుంది, మినిస్టర్ కి ఫోన్ చేస్తా ఉంటది. ఆ సీన్ చాలు ఆవిడ KGF కాదు, సాహో రిఫరెన్స్ ఉంది. పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉంటారు పార్ట్ 2 లో. సినిమా మాత్రం థియేటర్ లో లేకపోతే అప్పుడు చెప్తాం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు, మీకేంటి ఏం కావాలో అడగండి. పుష్ప 2 రికార్డులు కొడతాది అనుకుంటున్నారా? పుష్ప 2 రికార్డులు ఆల్రెడీ కొట్టేసింది కదా దేవన్ కలెక్షన్ లో. ఫస్ట్ డే లోనే ప్రీమియర్ షోస్ కే 80 కోట్లు దాటిపోయింది. బ్లాక్ బస్టర్ పక్కా చూస్తూ ఉండండి.